ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 149వ పేజీ 30వ కారిక అద్వయం చద్వయాభాసం మనస్వప్నేన సంశయః అద్వయం చద్వయాభాసం తథా జాగ్రత్ న సంశయః గౌడపాదాచార్యుల వారు అద్వైత ప్రకరణంలో ఆత్మ మాత్రమే సత్యం అని నిర్ధారణ చేస్తున్నారు. అద్వైత సిద్ధి అంటారు. ఆత్మ మాత్రమే ఉన్నది నిజంగా, మరొకటి ఏది నిజంగా లేదు. ఈ నిజంగా అనేటువంటిది శాస్త్రంలో పారమార్థిక సత్యం అంటారు. పరమసత్యం, నేను చెప్పేది పరమసత్యం అండి అంటుంటారు చూసారా చాలామంది. పరమసత్యం, అసలైన పరమసత్యం బ్రహ్మ చైతన్యం, తురీయ ఆత్మై, అదే పరమసత్యం. దాన్ని ఇక్కడ గౌడపాదాచార్యుల వారు ఎలా చెప్తున్నారంటే, ఈ కనపడుతున్న జగత్తు, ఈ పుట్టినటువంటి జీవరాశులు ఇవన్నీ కూడా పరమసత్యం కాదు. ఇవి నీకు కంటికి కనపడతాయే కానీ కలలో వస్తువులు కనపడినట్లుగా ఇది మరొక కల లాంటిదే అని నువ్వు తెలుసుకుంటే నీకు దిగులు, చింత, దుఃఖం ఇవన్నీ ఉండవు. తెలుసుకోవడం కష్టం, కానీ తెలుసుకోవాలి కదా. సంపాదించడం కష్టం కాదు, వంట చేయడం కష్టం కాదు, పిల్లల్ని కని పెంచడం కష్టం కాదంటే మహా కష్టం ఉన్నారు. ఏది కష్టం కాదు. అదేవిధంగా బ్రహ్మ విద్య కూడా వాటన్నిటితో పోలిస్తే తేలికే. కనుక ఆ ఆత్మ సత్యాన్ని తెలుసుకోవడానికి మనకు 4 చెప్పారు మెట్లు. శృతి ద్వారా నేను ఈ జీవులు లేరు అని నిర్ధారణ చేశాను. ఇప్పుడు ఇంతవరకు శృతి ద్వారా ఈ జగత్తు లేదు అని చెప్పి ప్రమాణాలతో చూపించాను. నిజంగా మీరు ఈ జీవులు పుట్టలేదు అని చెప్పి శాస్త్రమే చెప్తున్నది అని చెప్పి కొన్ని కొటేషన్స్ చెప్పారు. ఈ జగత్తు కూడా నిజంగా లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది, కలలాగా స్వప్నంలాగా అనేటటువంటిది అది కూడా శృతి ప్రమాణాలు చెప్పారు. అదేవిధంగా యుక్తి ద్వారా కూడా చెప్పారు. యుక్తి ద్వారా ఈ జీవులు నిజంగా పుట్టలేదు, ఈ జగత్తు కూడా నిజంగా పుట్టలేదు, జగత్తు ఉండడము లేదు నిజంగా, దానికి ఉనికి లేదు, నిజమైన ఉనికి, దానికి జన్మ లేదు. జీవులకి నిజమైన ఉనికి లేదు, నిజమైన జన్మ లేదు. జగత్తుకి నిజమైన ఉనికి లేదు, నిజమైన పుట్టుక లేదు అని 29-30 కారికల వరకు ఈ విషయాన్ని చెప్పారు. విన్నాం మనం గుర్తుంది అని అనుకుంటున్నారు వారు. అనుకొని పై ఈ విషయానికి వెళుతున్నారు. ఈ యొక్క అద్వైతం బ్రహ్మ మాత్రమే ఉన్నది అని తెలుసుకునే వాళ్ళు చాలా అరుదు. అది తెలుసుకోవడానికి కొన్ని సాధనలు కావాలి. ఆ
ఆ సాధనలు చెప్తున్నారు ఇప్పుడు 31 నుంచి 39వ కారిక వరకు ఎలా తెలుసుకోగలుగుతాం ఈ విషయాన్ని. అద్వైతం బ్రహ్మ మాత్రమే ఉన్నది, ఈ జగత్తు పుట్టలేదు, జగత్తు లేదు, జీవులు పుట్టలేదు, జీవులు లేరు అనేది ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, నేను చెప్తాను టెక్నిక్ అంటున్నారు. దానికి టెక్నిక్ చక్కగా మనం అర్థం చేసుకుంటే చాలా తేలిక. ఇప్పుడు ఒక చోటికి వెళ్ళడం కష్టమా సుఖమా అంటే ఎట్లా తెలుస్తుంది? దానికి మార్గాలు ఉన్నాయి నాయన, ఈ దావలో వెళితే చాలా తేలిక, నీకు అటుగుండా వెళ్ళావాలంటే రాళ్ళు డొంకలు అవన్నీ ఉంటాయి అని చెప్తారు. చూసారా? సుఖమైన మార్గం, చక్కని రాజమార్గము అన్నారు. చక్కని రాజమార్గం చెప్తున్నారు మనకిప్పుడు. ఏమీ లేదు, చక్కని రాజమార్గం ఆ మనస్సే అన్నిటికీ కారణం అని తెలుసుకో అన్నారు. నీ మనస్సే అన్నిటికీ కారణం. మనసేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. మనస్సే మనల్ని అన్నిటికీ మోక్షానికి తీసుకెళ్లేది మనస్సే, బంధంలో పడేసేది మనస్సే. కనుక అన్నిటికీ మనస్సే కారణం అని తెలుసుకో అని చెప్తున్నారు ఇక్కడ. క్రిందటి వారం చెప్పాను, మన కళ మనకు మాత్రమే తెలుస్తుంది, ప్రక్క వాళ్ళకి తెలియదు అని చెప్పాను. కళ కలగనేవాడికి నిజం, మెలకు వచ్చిన తర్వాత కళ లేదు అని తెలుస్తుంది. కళలో కలగనేవాడికి అక్కడ చాలామంది ఉంటారు. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి మనం. కళ కనేవాడు ఒక్కడే అయినప్పటికీ కూడా అతను కలగనేటప్పుడు చెప్పానే షాపుకి వెళ్ళాడు. ఇప్పుడు సంగీత ప్రోగ్రాంకి వెళ్ళామనుకోండి, కళలో ఒకళ్ళు ఉంటారా, ఇద్దరు ఉంటారా? చాలామంది ఉంటారు. అంతేగాని కళలో ఒక్కడే ఉండడు. కళలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, ఎంతమందో వస్తారు, ఎన్నో కొంటాం, ఎన్నింటికో వెళుతూ ఉంటాం. కనుక కలగనేవాడికి కళ కనేటప్పుడు నేను ఒక్కడనే కలగంటున్నానని తెలుస్తుందా? అక్కడ అన్ని రకాలైన వాళ్ళని, అన్ని మనస్తత్వాలని చూస్తున్నాడు అక్కడ కదా. కళలో ఒక్కడే అయినప్పటికీ, ఒకే మనస్సు అయినప్పటికీ, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, పరివారం, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ ఉన్నారా లేదా? అక్కడ ఉన్నారు. కనుక కళలో చాలామంది ఉంటారు. కలగనేవాడికి చాలామంది తెలుస్తూ ఉంటారు. కనుక కలగనేవాడికి నేను ఒక్కడనే కలగంటున్నానని తెలియదు. మెలకు వచ్చిన తర్వాతనే అది తెలుస్తుంది. అర్థమైందా? అది అద్వయం చద్వయాభాసం. అద్వయం చద్వయాభాసం అన్నారు. మనస్వప్నే న సంశయ. మనం కలలో ఈ అద్వయం అంటే ఒకే మనస్సు. అద్వయం అంటే రెండు కాదు, రెండు మనసులు చూస్తున్నాయా? కలని ఒక మనసు చూస్తున్నదా? మన మనస్సే జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ. తత్వబోధ తెలుసా? జాగ్రత్త అవస్థలో యత్ దృష్టం ఏదైతే చూడబడిందో, యత్ శృతం ఏదైతే వినబడిందో మన చేత, తజ్జనిత వాసనయ ఆ వాసనలన్నీ కూడా నిద్రా సమయే నిద్రపోయేటప్పుడు కనపడతాయి. ప్రపంచం ప్రతీయతే, అది స్వప్నావస్థ అన్నాం. కనుక ఈ మనస్సు అనేది అద్వయం. మన మనస్సు ఒక్కటే మనస్సు. అద్వయం ద్వయాభాసం, రెండుగా, మూడుగా, నాలుగుగా కనపడుతున్నాడు. ఈ ఒక్క మెలకువతో ఉన్న మనిషే నిద్రపోగానే ఏమైనాడు? కలగనేవాడుగా అయినాడు, కలగనే వస్తువులుగా అయినాడు. డ్రీమర్ అండ్ డ్రీమ్ ఆబ్జెక్ట్స్ ఆ వ్యక్తే. అదే ఒక్క మనస్సు, ఒకే వ్యక్తి కలగనేవాడిగా మారిపోయినాడు, కలగనే వస్తువులుగాను మారిపోయినాడు. ఎందుకంటే అక్కడ లేవు కదండి వస్తువులు. ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ అంటే నా మనస్సులో నుంచే నేను అన్నీ కల్పించుకున్నాను. ద్వయాభాసం. ద్వయం అంటే అనేకంగా. అద్వయం ఒకే మనస్సు నుంచి, అద్వయం మనః ద్వయాభాసం. భాసం అంటే కనపడటం, అనేకంగా కనపడటం, రెండు మూడు పైగా కనపడటం అన్నారు.
ఎప్పుడు స్వప్నే, కలలో. ఇందులో సంశయం లేదుగా, నా సంశయ, ఇందులో సందేహం లేదు. అద్వయం చ ద్వయాభాసం. అదేవిధంగా ఈ అద్వయం నుంచి ద్వయాభాసం, అదే మనస్సు మెలకువతో ఉన్నప్పుడు మనసు పనిచేస్తుందా? ఇప్పుడు మన మనసు పనిచేస్తోంది కదా, అనేకంగా కనపడుతున్నాయి. ద్వయాభాసం అనేకంగా కనపడుతున్నాయి. అదే ఉదయం లేవంగానే కిచెన్ రూమ్ కనపడుతుంది, సామాన్లు, వంట సామాన్లన్నీ కనపడతాయి, కూరగాయలన్నీ అనేకం, ద్వయాభాసం. అన్ని మన చీరలు, వస్త్రాలన్నీ ద్వయాభాసం, అన్ని రంగురంగులు రకరకాలుగా కనపడుతున్నాయా? ఎవరికి కనపడుతున్నాయి? ఒకే మనస్సుకి కనపడుతున్నాయి. అద్వయం ఒకే మనస్సుకి అనేకం కనపడుతున్నాయా? ఎప్పుడు? జాగ్రత్త. ఎలాగైతే స్వప్నంలో నీకు కనపడినయ్యో, ఒకే మనస్సుకి అనేకం కనపడినయ్యో, జాగ్రత్తలో కూడా, మెలకువలో కూడా, జాగ్రత్త అంటే మెలకువలో కూడా అదే విధంగా తథా, కలలో లాగానే, నా సంశయ, దాంట్లో సందేహం లేదు, అదే ఇది, ఇదే అది అన్నాడు. అర్థమైందా? అది ఎంత సత్యమో ఇది అంతే సత్యం అని తెలుసుకోండి అంటారు ఆయన. ఎలా తెలుసుకోవాలి అంటే, దీనికి అంతటికి కారణం మనస్సనే తెలుసుకో అంటున్నారు. తర్వాత శ్లోకం చదువుతాం, 31. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హ్యమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనోదృశ్యమిదం ద్వైతం. ద్వైతం అంటే ఈ పేర్లు, రూపాలు రకరకాలుగా కనపడుతున్నాయి కదా, ద్వైతం అంటాం దీన్ని. ఒకటి కంటే ఎక్కువగా కనపడటం, మనం చూడటం, తెలుసుకోవడం, ఇవన్నీ ద్వైతం అంటారు. ద్వి అంటే రెండు, ద్వైతం అంటే ఎక్కడైతే అనేకం ఉంటాయో అది ద్వైతం. మనోదృశ్యమిదం, ఈ ద్వైత ప్రపంచం మనోదృశ్యం, మనసుకు కనపడేటటువంటి దృశ్య ప్రపంచం. దృశ్యం అంటే ఏముందంటే, ఈ పుష్పం ఇది దృశ్యం అంటాం. చూడబడేది ఏదైతే ఉందో అది దృశ్యం. ఏదైతే మన చేత చూడబడుతున్నదో దాన్ని దృశ్యం అంటారు. మనం ఏమేమి చూస్తున్నాం అంటే, ఈ ప్రపంచం అంతా చూస్తున్నాం, అనేకమైనవి చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, బయట చూస్తున్నాం. అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? దృశ్యం అన్నారు. ఇదం అంటే ఈ మొత్తం అని అర్థం. ఈ ప్రపంచం. ఇదం అంటే ఏమిటి? ఇదంతా, నీ చుట్టుపక్కల ఉన్నదంతా, నీ కనుజూపు మేరలో ఉన్నదంతా, నీ మనస్సుకు కూడా ఆ తెలుసుకునేదంతా ఇదం. మనోదృశ్యం, మనస్సుకు తోస్తున్నది. ఇప్పుడు మీ కళ్ళకు తోస్తున్నదా లేదా? ఇది కళ్ళ వెనకాల మనస్సుకు తోస్తున్నదా లేదా? కళ్ళు చెప్తాయా ఈ పుష్పం గులాబీ పుష్పం అని? మనసు చెప్తుందా? మనసు చెప్తుంది. కళ్ళు చూస్తాయి, మనసు తెలుసుకుంటుంది కళ్ళ ద్వారా. ఇది దృశ్యాన్ని మనస్సు తెలుసుకుంటుంది. అప్పుడు ఇది మనస్సుకి దృశ్యమా కాదా? ఇదం ద్వైతం మనః దృశ్యం. అర్థమైందా? సత్యమేనా వారు చెప్పేది? ఎందుకు గౌడపాదాచార్యులు వారు చెప్పేది మాకు అర్థమే కావటం లేదు. వారు మనం ఏదైతే ప్రతిరోజు ప్రతి క్షణం మనం అనుభవిస్తున్నామో అదే చెప్తున్నారు ఆయన. అది మనం తెలుసుకోవాలి. అందుకని ఈ పుష్పం చూపిస్తున్నాను నేను మీకు. డాన్స్ చేసినట్లు, భరతనాట్యం చేసినట్టు ఇవన్నీ చూపిస్తున్నాను. అట్లన్నా అయితే అర్థమవుతుందని. ఇదం, ఈ ప్రపంచం దృశ్యం, కనపడే వస్తువులన్నీ దృశ్యం. ఎవరికి కనపడుతున్నాయి? మనస్సుకి కనపడుతున్నాయి. కనుక ఇదంతా ద్వైతం కదా. ఇది పుష్పం గులాబీ పుష్పం, ఇది చామంతి పుష్పం, ఇది టేప్ రికార్డరు, ఇది మైక్, ఇది ఫ్యాను, ఇదంతా ద్వైతమే కదా. ఇదం ద్వైతం మనో దృశ్యం. సింపుల్ వేదాంత.
అర్థమైందా? మనోదృశ్యం కరెక్టే కదా? కరెక్ట్. యత్కించిత్ సచరాచరం, ఏదంతా మనోదృశ్యం అండి అన్నాడు. యత్కించిత్, ఏదేదైతే ఉన్నదో ఏదైనా సరే ప్రతి ఒక్కటి, యత్కించిత్ ఏదేదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి అని అర్థం. యత్కించిత్ ఏమిటండి ఆ ప్రతి ఒక్కటి అంటే అన్నాడు. సచరాచరం, చరం అచరం, కదిలేవి కదలనివి. పుష్పం కదులుతున్నదా? కదలదు. దోమలు కదులుతున్నాయి, చరం. దోమలు చరం. మనః ఇదం దృశ్యం, ఇదం ద్వైతం మనః దృశ్యం. ఈ యొక్క ద్వైతం అంతా కూడా యత్కించిత్ సచరాచరం, కదిలేవి కదలనివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో యత్కించిత్ సచరాచరం మనోదృశ్యం, మనస్సు చేత చూడబడుతున్నాయి ఇవన్నీ కూడా. మనస్సే కల్పించినది అని అర్థం. మనస్సు కల్పించుకుంటున్నది ఇవన్నీ. ఇప్పుడు ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ అద్వైత ప్రకరణంలో ముఖ్యమైన శ్లోకం. అమనీభావం అంటున్నారు. మనసో హ్యమనీభావే. ఇవన్నీ సత్యమని నీకు అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మనస్సు ద్వారా ఏవైతే అన్ని కల్పన చేయబడినాయో నువ్వన్నీ చూస్తున్నావో, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా నిద్రలో ఒక్కటి ఉండదు, మెలకువతో ఉన్నప్పుడు అన్నీ చూస్తున్నావు కదా. ఇవన్నీ మనస్సు చేత కల్పింపబడినవి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి అంటే అమనీభావే. అమనీభావం అంటే మనోనాశ. మనోనాశ, మనోనాశం అనే దానికంటే కూడా మనోజయ అంటే బెటర్. మనోనాశ అంటే ఏమిటి? ఇక్కడ నాశనం చేయడం అంటే దాన్ని లేకుండా చేయడం, మనస్సును లేకుండా చేయడం అని అర్థం కాదు ఇక్కడ. నిజంగా మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనస్సుని జయించడం అని తెలుసుకోవాలి. మనస్సుని జయించడం, మనస్సులోకి ఒక జ్ఞానాన్ని ఉత్పాదన చెయ్యాలి మనం. ఆ జ్ఞాన ఉత్పాదన గనక చేస్తే చెప్పబోతున్నారు తర్వాత. అమనీభావం అంటే ఏమిటి అని చెప్తారు ఆయనే. అమనీభావే మనసః, మనస్సు యొక్క అమనీభావం అంటే మనస్సు లేకుండా చేయడం. మనస్సు లేకుండా చేయడం అంటే మెడిటేషన్లో కూర్చొని మనస్సును ఆపేయడం కాదు అర్థం. అక్కడ మనస్సులో లేదండి అంటుంటారే చూసారా, అట్లా కాదు. ఇక్కడ మనసులోనే ఉంటుంది. ఏమండి మనసులో ఉండడం ఏమిటి? ఉన్నది ఒక మనస్సులో లేదంటే ఏమిటి అర్థం? డైలాగ్ చూడండి, మీరు కూడా వాడి ఉంటారు ఎప్పుడైనా. మనసులో లేదంటే ఏమిటి? ఎక్కడెక్కడో తిరుగుతున్నది అని అర్థం. అది ఉండవలసిన చోట లేదు అని అర్థం. నాకు చాలా ఇష్టం ఈ డైలాగ్. మనస్సు ఎప్పుడు గుర్తు కూడా రాలి, ఇవేళ గుర్తు వస్తున్నది. మనసులో లేదంటుంటారు. మనకు ఏదన్నా అయిష్టమైనవి జరిగినప్పుడు మనసులో ఉండదు కదా. 1కి 2 చేస్తుంటాం. ఉప్పు అయిపోయి పంచదార వేస్తాం, పంచదార వేయిపోయి ఉప్పు వేస్తాం, అట్లనమాట. సో మనసులో లేదంటే ఏమిటి అర్థం? అమనీభావం అంటే అది కాదు ఇక్కడ. ఆయన తర్వాత చెప్తారు, ద్వైతం న ఉపలభ్యతే. ఎప్పుడైతే మనస్సుని అమనీభావం చేస్తావో ఈ ద్వైతం ఉండదు అంటున్నారు. న ఉపలభ్యతే, ఆ పైన ఈ ద్వైతం నీకు కనపడదు అన్నారు. అంటే నిజంగా ద్వైతం కనపడదా అండి? మా వారు కనపడరా, నాకు మా పిల్లలు కనపడరా అంటే పైత్యం. అట్లా కాదు, వాళ్ళందరూ అట్లాగే ఉంటారు, వాళ్ళు కనపడతారు. మరి ఏమిటయ్యా అమనీభావం అంటావు, నా ఉపలభ్యత అంటావు, ద్వైతం ఉండదంటావు. నాకు ఈ శ్లోకం చదివితేనే భయంగా ఉన్నది. అసలు క్లాసుకు వద్దామా వద్దా, నెక్స్ట్ క్లాస్ అనిపిస్తున్నది. అంటేనే గౌడపాదాచార్య వారు చెప్తున్నారు, దానికి వేదాంత అర్థం ఉన్నది, నువ్వు తెలుసుకోవాలి. వాక్యం చదవంగానే ట్రాన్స్లేషన్ చదివినా కూడా ఆ అర్థం తీసుకోకూడదు. దాన్ని లిటరల్ మీనింగ్ అంటారు చూసారా, వాచ్యార్థము, అది తీసుకోకూడదు. ప్రైమరీ మీనింగ్ తీసుకోకూడదు, సెకండరీ మీనింగ్ తీసుకోవాలి. లక్ష్యార్థం, వేదాంత అర్థం ఉంది దానికి.
అది నేను చెప్తాను, తొందరపడవాకు. ఆ శ్లోకం చదివిన తర్వాత వాక్యం వినాలి కదా. మనం ఏంటంటే ఆత్రం. తర్వాత వాక్యం వినాలి అనే ఓర్పు ఉండాలి కదా. అమనీభావం అంటే ఏమిటో నేను చెప్తాను, ఓర్చుకో అంటున్నారు. వెయిట్ చెయ్యి నేను చెప్పిన దాకా అన్నారు. మనస్సుకి పరిగెడుతూ ఉంటుంది గుర్రంలాగా. అమనీభావం, మనస్సు యొక్క అమనీభావమే రాగానే ఈ ద్వైతం అంతా న ఉపలభ్యత అంటే లభించదు అన్నారు. ఈ ద్వైతము లభించదు అంటే ఏమిటి? ఈ ద్వైతం ఉండదు అన్నారు. ఏమిటది? ఈ అమనీభావం అంటే ఏమిటి? ద్వైతం ఉండకపోవడం అంటే ఏమిటి అన్నారు. అది నెక్స్ట్ కార్యక్రమంలో చెప్తున్నారు ఎలా అని. ఇది సాధనం, మార్గం. 32 ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యభావే తదగ్రహం. ఆత్మసత్ గ్రహం గ్రాహ్యభావి, గ్రాహ్యాభావే, గ్రాహ్య దీర్ఘం ఉండాలి. గ్రాహ్యాభావి. అమనస్తాం తదా యాతి. యాతి గ్రాహ్యాభావే. ఆకి పొల్లు, తదా యాతి, యాకి దీర్ఘం. ఆత్మసత్యానుబోధేన, అనుబోధేన. ఈ అమనీభావం ఎలా వస్తుంది అంటే ఆత్మని తెలుసుకున్నప్పుడే వస్తుంది. బోధ అంటే జ్ఞానం. బోధ తాత్త దాద్ధ 4వ ధా రాయాలి, లేకపోతే బోధ అవుతుంది. బోధ కాలైనట్లు బోధ అని రాయకూడదు. బోధ. బోధేన జ్ఞానము చేత మాత్రమే. బోధేన అంటే తృతీయ విభక్తి. జ్ఞానము ద్వారా. ఏ జ్ఞానము ద్వారా? ఆత్మ సత్య జ్ఞాన బోధేన, ఆత్మ సత్య బోధేన. ఆత్మ సత్య అంటే ఆత్మ సత్యమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానం ద్వారా అని అర్థం. అనుబోధేన అంటే గురువు వాక్యము ద్వారా అని అర్థం. వేదాంత గురు శాస్త్ర, వేదాంత శాస్త్ర గురు వాక్యం. గురువు ఏం మాట్లాడాలి, ఏమేమిటో చెప్పకూడదు, వేదాంతమే చెప్పాలి. కాసేపు క్లాస్ చెప్పుకున్న తర్వాత లోకాభిరామాయణం అట్లా చెప్పకూడదు. అనుబోధ అంటే గురువు వాక్యమే, సొంతగా చదువుతాను అనకూడదు. గురువుగారు చెప్తుంటేనే అర్థం కావట్లేదు, ఇంకా సొంతగా చదివితే ఏమర్థం అవుతుంది? అను అంటే గురు వాక్యం అని అర్థం. అను గురు వేదాంత వాక్య విచార ద్వారా అని అర్థం. ఆత్మ అంటే ఏ ఆత్మ? ఒకటే ఆత్మ, తురీయ ఆత్మ. తురీయ ఆత్మ. అను అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా అనాలి. అంతేగాని నేను మెడిటేషన్ చేస్తాను, ఆత్మను తెలుసుకుంటాను, సమాధి స్థితికి వెళ్ళి తురీయ ఆత్మని తెలుసుకుంటాను, తురీయ ఆతీతావస్థ, అవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు అయ్యేవాకు అంటున్నారు గౌడపాదాచార్యులు వారు. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? క్లాస్కి వెళ్ళి చక్కగా కూర్చొని విను. దోమను కుడితే కుడితే ఏముంది కాసేపు. ఈ శరీరం ఎప్పుడు నశించిపోయేదే, కాస్త ఓడో మాసం రాసుకో, కూర్చో, విను. అందుకని ఆత్మ సత్యానుబోధేన, సత్యమైనటువంటి ఆత్మ అని అర్థం. నువ్వు చూసేదంతా కూడా సత్యం కాదు, ఇది మిథ్యా అన్నారు. ఆత్మసత్య అనుబోధేన అమనీభావ అన్నారు. మనస్సు అనేది ఎప్పుడు అమనీభావం పొందుతుంది అంటే ఆత్మ అనుబోధేన. యదా న సంకల్పయతే, ఎప్పుడైతే మనస్సు ఈ యొక్క సంకల్పం చెయ్యదో, సంకల్పం అంటే ద్వైతాన్ని చూడదో. ఆత్మజ్ఞానం వచ్చిందండి, అనుబోధ రాగానే ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తాం,
కానీ దాని వెనకాల ఉన్న సత్యాన్ని తెలుసుకుంటాం, కానీ ఇది పేరుగా కనపడుతుంది మనకు, నిజంగా లేదు అన్నాం. కనపడినప్పటికీ అది నిజం కాదు అని మనకు తెలుస్తుంది. అది అక్కడ అర్థం. యదా న సంకల్పయతే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనస్సుని నాశనం చేయవలసిన అవసరం లేదు, మనస్సుని నాశనం చెయ్యకూడదు, మనస్సుని నాశనం చెయ్యలేము. 3 సెంటెన్సెస్, 3 వాక్యాలు రాసుకోవాలి. మనస్సుని నాశనం చెయ్యవలసిన అవసరం లేదు. 2, మనస్సుని నాశనం చెయ్యవలసిన అవసరము లేదు, మనస్సుని నాశనం చెయ్యలేవు, మనస్సుని నాశనం చెయ్యకూడదు. మనస్సుని నాశనం చెయ్యలేవు అంటే మనస్సు నాశనం చెయ్యకూడదు అన్నాం, చెయ్యలేవు అన్నాం. చెయ్యలేవు చెయ్యకూడదు అంటే ఏంటి? చెయ్యవలసిన అవసరము లేదు. ఈ 3టికి అర్థం తెలుసుకోవాలి మనం. కొంచెం కష్టం. మనస్సుని నాశనం చెయ్యకూడదు అన్నాం. చెయ్యకూడదు అంటే ఏమిటి? మనస్సుని నాశనం చెయ్యకూడదు అంటే మనస్సుని లేకుండా చెయ్యకూడదు అన్నాం. మనస్సుని నాశనం చెయ్యలేవు, ఎందుకంటే అది అనాది, మొదటి నుంచి వస్తున్నది. ఈ శరీరం వదిలిపెట్టినా కూడా మనస్సు ఉంటుంది, ప్రయాణం చేస్తుంది, మరొక శరీరాన్ని తీసుకుంటుంది మనస్సు. నువ్వు మనస్సుని నాశనం చెయ్యలేవు, మనస్సుని నాశనం చెయ్యలేవు, ఎందుకంటే అది అనాదిగా వస్తున్నది. మనస్సుని నాశనం చెయ్యలేవు. చెయ్యకూడదని ఎందుకన్నాను? మనస్సుని నాశనం చెయ్యకూడదన్నా అంటే మనస్సు వల్ల సమస్యలు లేవు, మనస్సు ద్వైతాన్ని చూడడమే సమస్య, కానీ మనస్సు వల్ల సమస్య లేదు. అర్థమైందా? మనస్సు అజ్ఞానంతో ఉన్న మనస్సుని జ్ఞానమయంగా మార్చు. ఎన్లైటెండ్ మైండ్, జ్ఞానంతో నింపాలి మనస్సుని. మనస్సు వల్ల సమస్యలు లేవండి, మనస్సు ద్వైతాన్ని చూడడం సమస్య, ద్వైతం నిజంగా ఉన్నది అనుకోవడం సమస్య, అది చిక్కు. అర్థమైందా? మనస్సు వల్ల సమస్య లేదు, మనస్సు ద్వైతాన్ని చూడడం వల్ల సమస్య. కనుక మనస్సుని నాశనం చెయ్యకూడదు, చెయ్యలేవు, చెయ్యకూడదు. చెయ్యలేవు అన్నదానికి ఏం చెప్పాను? అది అనాదిగా వస్తున్నది, శరీరం పోయిన తర్వాత కూడా అది ఉంటుంది అని చెప్పాను. అందుకని చెయ్యలేవు. చెయ్యకూడదని ఎందుకన్నాను? మనస్సు వల్ల సమస్య కాదు, మనస్సు ద్వైతాన్ని సత్యంగా భావించడం సమస్య, కానీ ఆ భావన తీసేయి మనస్సులో. అర్థమైందా? మనస్సుని నాశనం చేయకూడదు. మనస్సులో ఉన్న తప్పు అంటే ఫాల్స్ నోషన్, సరి అయిన అవగాహన లేకపోవడం మనసులో, ఆ యొక్క దోషభూయిష్టమైన ఆలోచన, ఏది ద్వైతం అంతా సత్యం అనే ఆలోచన చూసారు మనసులో, అది తీసేయి, మన భావనను మార్చుకోవాలి. అందుకే పూజ్య స్వామీజీ కాగ్నిటివ్ చేంజ్ అంటారు. మనస్సులో ఉన్న భావనని మార్చే, కానీ మనసును నువ్వు మార్చనవలసిన అవసరం లేదు, భావనని మార్చాలి. మనస్సు నాశనం అంటే ఏమిటి? మనస్సులో దోషపూరితమైన ఆలోచనని మార్చడమే, కానీ మనస్సుని నాశనం చేయకూడదు. అర్థమైందా? 3వది ఏం చెప్పాను? మనస్సుని నాశనం చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకంటే అదేం చేసింది పాపం మనస్సు, అది ఇంకా అవసరం కూడా మనకు. మనసైవేదమాప్తవ్యం అన్నాడు నచికేతనికి, చెప్పాడు యమధర్మరాజు. మనస్సు ద్వారానే ఈ యొక్క బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి నచికేత అన్నాడు. మనస్సుని నాశనం చేయవలసిన అవసరం లేదు అన్నాడు. అది నాశనం అయితే గాని నాకు మోక్షం రాదు అని కాదు, అవసరమే లేదన్నాడు. ఎలాగండి ఇలా చెప్తే? ఒక స్టేట్మెంట్కి 3 స్టేట్మెంట్లు అన్నారు. ఈ కుండ గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కుండ ఉంది, ఈ కుండ లేదు, కుండ అమనీభావ అంటే కుండ అభావం అన్నారు. ఈ కుండ లేదు అని తెలుసుకోవాలి మనం. 2 విధాలు కుండని లేకుండా చేయడం, కుండను లేకుండా చేయడం 2 విధాలు. ఏమిటంటే, ఒకటి
అందరు లోకల్లో చేసే పని. కుండ లేకుండా చేయరా అన్నారు, కుండ నాశనం చేయరా అన్నారు అనుకోండి. మామూలుగా లోకల్లో అందరూ ఏం చేస్తారు? కుండ పగల కొడతాడు. పగల కొట్టారుగా పోయింది కుండ అన్నాడు. కుండ నాశనం చేయటం అంటాడు. ఇది లోకంలో అందరూ చేసే పని. వేదాంతం చెప్తుంది అట్లా నాశనం చేయకూడదు. పాపం అదేం చేసింది? కుండ ఉంటే ఉపయోగమే కదా, నాశనం చేస్తే ఏముంది? చెయ్యవలసిన అవసరం లేదు. కుండని చేతిలో పెట్టుకొనే కుండ లేదని చెప్పు. అర్థమైందా? కుండ చేతిలో పెట్టుకొని కుండ అనే వస్తువు లేదు, మట్టి కంటే వేరుగా కుండ అనే ద్రవ్యం లేదు అని చెప్తే కుండ నాశనం అయిపోయినట్లే కదా. కుండ లేదా ఉన్నదా లేదంటే లేదండి అనొచ్చు. మరి ఏంటి ఉన్నదంటే మట్టి ఉన్నదండి అన్నాడు. ఇప్పుడు మనం ఎలా చేసాం సార్? కుండకి కుండ ఉన్నది, కుండ అనేది నిజంగా లేదని తెలుసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు? కుండ పొగలు కొట్టారు. కుండకి కుండ పోయింది, ఉపయోగం లేదు పాపం వాళ్ళకి. ఇప్పుడు ఎవరు తెలియగల వాళ్ళు చెప్పండి? మనమా వాళ్ళ? మనమే. కనుక వేదాంతం చదివే వాళ్ళంతా తెలియగల వాళ్ళు. ఇప్పుడు కుండ మనం ఉపయోగం పెట్టుకోవచ్చు, కానీ కుండలో ఉన్న సత్యత్వాన్ని మనం తీసేసాం మనస్సులో. కుండ నాశనం చేయవలసిన అవసరం ఉన్నదా? పగలగొట్టవలసిన అవసరం ఉన్నదా? లేదు. కుండని పగలగొట్టవలసిన అవసరం లేదు. మరి పగలగొట్టకుండా ఎట్లాగండి నాశనం చేసేది అని అన్నారనుకో, ఏముంది చిన్న పని. అసలు కుండ అనేది ఎక్కడుందండి? కుండ అనే వస్తువు ఉన్నదా? మట్టికే కుండనే పేరు పెట్టాం, అంతేగాని కుండ ఎక్కడుంది? మట్టికే కుండనే పేరు పెట్టాం. అదేవిధంగా మనస్సుని నాశనం చేయక్కర్లా, మనస్సుని నాశనం చేయక్కర్లేదు. మరి ఏం చెయ్యాలి? నాశనం చేయకుండా అది లేకుండా చెయ్యాలి అంటే మనస్సు మిథ్య అని తెలుసుకో. మనస్సు అనేటువంటిది అది ఒక మాట కానీ నిజంగా అది లేదు. ఏమండి, కుండకి ఆధారం మట్టి, కుండ లేదు మట్టి మాత్రమే ఉందన్నారు. ఇక్కడ మనస్సు లేదు, మరి ఏమున్నది అంటే తురియ ఆత్మే ఉన్నది. తురియ ఆత్మకే మనస్సు అని పేరు పెట్టాం, అంతే. తురియ ఆత్మే. పోయి కుండ కనపడటానికి కూడా దానికి ఒక ఆధారం ఉండాలి కదండి. కుండ కనపడుతున్నది అన్నాడు, దేని మీద కనపడుతోంది? దానికి ఆధారం ఏమిటంటే మట్టి. కుండ నిజం కాదు, కుండ లేదు, మట్టే ఉన్నదన్నాం. మరి మనస్సు నిజం కాదు, మనస్సు క్రింద ఏముండాలి? మనస్సుకు ఆధారం ఏంటంటే తురియ ఆత్మ. ఉన్నది తురియ ఆత్మే కానీ మనస్సు అనేది లేదు. ఇది అమనీభావం అంటే. అర్థమైందా? అమనీభావం అంటే ఏమిటి? ఈ మనస్సు 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 అంటున్నావే నువ్వు, దాని వెనకాల ఆధారమైనటువంటిది ఏమిటో తెలుసా? తురియ ఆత్మ. ఎట్లాగైతే సినిమా చూసేటప్పుడు టీవీ స్క్రీనే కదా ఆధారం. ఆ స్క్రీన్ మీద ఎన్ని చూస్తారు, ఎన్ని రకాల బొమ్మలు చూస్తారు. ఆ స్క్రీనే లేదనుకోండి, ఏమన్నా చూస్తారా? స్క్రీన్ సత్యమా, బొమ్మలు సత్యమా? తెర సత్యమా? స్క్రీన్ అంటే తెర సత్యమా? అందులో కనబడే బొమ్మలు సత్యమా? తెరే సత్యం, స్క్రీనే సత్యం. ఇప్పుడు తురియ ఆత్మ స్క్రీన్ లాంటిది. ఈ మనస్సుకి కనపడేవన్నీ ఉన్నాయి చూసారా, కళ్ళ ముందు శబ్దాలు, ఇవన్నీ కూడా బొమ్మలు లాంటివి. తురియ ఆత్మ అనే తెర మీద ఇవన్నీ ఆడుతున్నాయి, ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఆ సినిమా చూసేటప్పుడు, ఆ రంగురంగుల బొమ్మలు చూసేటప్పుడు, ఆ హీరోని చూసేటప్పుడు, హీరోయిన్తో డాన్స్ వేసేటప్పుడు పార్కులో తెర గుర్తొస్తుందా? ఇప్పుడు అందరి సంగతి అంతే. తురియ ఆత్మ తెర మర్చిపోయినాం. అందుకని క్లాసులో కూర్చోబెట్టి తెర గుర్తుపెట్టుకో అన్నాం. తెలియగల వాళ్ళు ఏం చేస్తారు? ఒరే, అక్కడ తెర మాత్రమే సత్యం అని తెలుసుకోవాలి నువ్వు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేయాలా? ఏమండి, మాకు తెర తెలియడం లేదు, ఈ బొమ్మలన్నీ చూస్తుంటే బొమ్మల్లో అట్రాక్షన్ అయిపోయినాం మేము, ఈ తెరను మర్చిపోయినాం అంటారా? స్విచ్ ఆఫ్ చేస్తారా? లేకపోతే స్విచ్ ఆన్ చేసి చూస్తూనే అసలు ఈ బొమ్మలన్నీ కనపడటానికి తెరే కదా కారణం అని తెలుసుకుంటారా? ఏం చేద్దాం? పాపం బొమ్మలేం చేసినాయి?
బొమ్మలు ఏం చేస్తున్నాయి? చక్కగా డాన్స్ చేస్తున్నాయి, పాట పాడుతున్నాయి, కచేరీ చేస్తున్నాడు, మృదంగం వాయిస్తున్నాడు, వైలిన్ వాయిస్తున్నాడు. ఏమండి నాకు తెర తెలియటం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక స్విచ్ ఆఫ్ చేస్తానంటే ఎంత మూర్ఖత! స్విచ్ ఆఫ్ చేయకూడదు, స్విచ్ ఆఫ్ చేయవలసిన పని లేదు. అవి చూస్తున్నప్పుడే ఇవన్నీ కనపడడానికి కారణం ఎవరు? తెర అనే సంగతి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకున్నామంటే చాలు. ఏం చేసాం మనం? ఏం చేయలేదు. చూసారా? అదేవిధంగా మనస్సుని ఏం చేయొద్దు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ మనస్సులో కనపడుతున్నవన్నీ కూడా బొమ్మల్లాంటివి, మనస్సుకు తోస్తున్నవన్నీ కూడా ఈ సినిమాలో చూస్తున్న బొమ్మలు, రంగురంగుల బొమ్మల్లాంటివి. దీనికి ఒక తెర ఉండడం వల్ల ఇవన్నీ కనపడుతున్నాయి. ఈ మనస్సుకి ఇవన్నీ కనపడడానికి తెరైనటువంటిది తురీయ ఆత్మ. ఎవరా తురీయ ఆత్మ? నేనే. నేనైన నా తురీయ ఆత్మ మీద ఈ బొమ్మలన్నీ, మనస్సులో కనపడే ఈ బొమ్మలన్నీ ఆడుతున్నాయి అని అమనీభావ అయిపోయింది. మనస్సులో లేదు. ఇప్పుడు మనస్సు దేని మీద ఉంది? తురీయ ఆత్మ మీద ఉన్నది. తురీయ ఆత్మ అనే తెర మీద మనస్సు ఈ బొమ్మలన్నిటినీ కల్పిస్తున్నది. అందుకని మనస్సుని ఏం చేయాలి? ఇప్పుడు మనస్సుని ఆపేద్దామా? మనస్సుని తీసేద్దామా? మనస్సును నాశనం చేయాలా? అసలు ఈ మనస్సు ఉండడానికే ఆధారమే తురీయ ఆత్మ, అది నేను. కానీ మనస్సు మనం దిగులుగా ఉందండి, బాధగా ఉందండి, అదంతా దిగులుగా బాధగా ఉంది అనడానికి ఆధారం ఎవరు? తురీయ ఆత్మనైన నేను సాక్షిని. తెలుసుకుంటున్నాను మనస్సుని. ఏది అదే ఆనందంగా ఉందండి నాకు ఇవాళ మనస్సు. ఎవరు తెలుసుకుంటున్నారు? సాక్షి నేను, తురీయ ఆత్మని తెలుసుకుంటున్నాను అని తెలుసుకోవడమే అమనీభావం. అర్థమైందా? మనస్సుని అది సత్యం కాదని తెలుసుకోవడం, మిథ్యా అని తెలుసుకోవడం, అది అనాత్మని తెలుసుకోవడం, దానికి వలన ప్రొజెక్ట్ అయ్యేటటువంటి విషయాలన్నీ కూడా మిథ్యా అని తెలుసుకోవడం, ఈ మిథ్యా ప్రపంచం వీటికి ఇవన్నీ దేని వల్ల కలిగినాయి? మనస్సు వల్ల కలిగినాయి. ఈ మనస్సు ఇవన్నీ కనపడడానికి కారణం తురీయ ఆత్మ. ఇది సత్యం అని తెలుసుకోవడమే అమనీభావం. అదే చెప్తున్నారు. ఆత్మ సత్య అనుబోధేన. ఇది ఆత్మ సత్య అనుబోధం అంటే. ఎవరు? ఆత్మ, తురీయ ఆత్మ. నేను తురీయ ఆత్మని. ఇది గురువుగారు చెప్తే తెలుసుకున్నారా? మీ అంతటా మీరు తెలుసుకున్నారా? అది అనుబోధేన. ఇప్పుడు ఆ వాక్యం గౌడపాదాచార్య వారు చెప్పిన దాన్ని మనం పూర్తి చేశామా లేదా? ఆత్మ తురీయ ఆత్మ, నేను ఆ తురీయ ఆత్మని. ఆత్మ అది సత్యం. మీరు సత్యమా? మీరు చూసే విషయాలు సత్యమా? అది ఆత్మ సత్య అనుబోధ. ఇప్పుడు మనం ఇది ఏ ఉపనిషత్తు? మాండూక్య ఉపనిషత్తు శాస్త్రం చదువుతున్నాం. శాస్త్రం ద్వారా తెలుసుకున్నారు కదా. అయినా గురువు సొంత సాహిత్యమా? కాదు కదా. అందుకని శాస్త్రం ద్వారా జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు చెప్పులు వేసుకున్న తర్వాత పోదు కదా. ఎలా పోతుంది? చెప్పులు వేసుకున్న తర్వాత కొండ లేదు అనే సంగతి మర్చిపోతారా ఏమిటి? ఇంటికి వెళ్ళినా కూడా కొండ లేదు, ఎక్కడికి వెళ్ళినా కొండ లేదని తెలుస్తుందా లేదా? మరి చెప్పులు వేసుకోగానే ఎట్లా మర్చిపోతారు నేను తురీయ ఆత్మ కాదని? మరి ఇది అంతే. ఏమండి చెప్పులు వేసుకోగానే అన్నీ మర్చిపోతామండి అన్న. మర్చిపోయినట్లుగా అనిపిస్తుందే కానీ నిజంగా మర్చిపోం మనం. అది లోపల దాగి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళంగానే మా వారు కనబడతారు ఇంటి దగ్గర దించడానికి కరెక్ట్గా. ఏం చేస్తాం? ఇది కొంచెం వెనక్కి వెళుతుంది ఈ ఆలోచన, అంతేగాని అది కనుమరుగైపోదు. ఎట్లాగైతే సినిమా బొమ్మలు చూస్తున్నప్పుడు తెర లేకుండా పోతుందా ఏమిటి? అయితే మన అటెన్షన్ ఏమైందంటే హీరోయిన్ పరిగెడుతున్నది, హీరోయిన్ శారీ మీద ఉంది మన అటెన్షన్, అంతేగాని తెర లేకుండా పోతుందా ఏమిటి కదా. మన అటెన్షన్ కొంచెం డైవర్ట్ అయిందే కానీ తెర లేదు అని అనుకోం మనం. అంటే కొంచెం ఏమండి ఇంటికి వెళ్ళంగానే ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఆత్మలో ఉండలేకపోతున్నావు. ఆత్మలోనే ఉన్నావు. మీ వారితో మాట్లాడుతున్నా, మీ పిల్లలతో మాట్లాడుతున్నా, భోజనం చేస్తూ ఉన్నా, పూజ చేస్తూ ఉన్నా, ఆఫీసు పని చేస్తూ ఉన్నా, ఎక్కడ చేస్తున్నా కూడా ఇదంతా డ్రామా ఎవరి మీద జరుగుతున్నది? తురీయ ఆత్మనే నా మీద నడుస్తున్నది. ఇది లేకుండా ఎట్లా పోతావు? కనుక నేను ఎప్పుడు ఆత్మని,
క్లాసులో కూర్చున్నప్పుడా? ఎల్లప్పుడూ. ఏంటంటే ప్రతి వ్యవహారం, నామరూపాలు, మనస్సు ఇవన్నీ ఆ ఆత్మ ఉంటేనే కనపడతాయి, కానీ లేకపోతే కనపడవు. అంతే. వేదాంతం కష్టమా తేలిక? సులభం. సులభమే కదా. అది ఆత్మ సత్య అనుబోధేన. చూడండి ఆ వాక్యం ఎంత పవర్ఫుల్. ఆత్మ, తురీయ ఆత్మ నేనే అనే సత్యాన్ని అనుబోధేన న సంకల్పయతే యదా. ఈ యొక్క ద్వైతాన్ని చూస్తున్నా కూడా న సంకల్పయతే, అవన్నీ నిజం కాదు అని తెలుస్తుంది ఇతనికి. మనం తెర మర్చిపోయి బొమ్మలే చూస్తున్నాం అనుకోండి, ఆ స్టోరీ నిజం అనిపిస్తుంది. కాసేపు ఒక క్షణకాలం నిజం అనిపిస్తుంది. తెర మీద మన దృష్టి ఉండదు కనుక ఆ సినిమా జరిగేటప్పుడు ఒక్కొక్కసారి ఏడుస్తాం కూడా, కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి, అయ్యయ్యో అంటాం. అది నిజం కాదని తెలుసు కదా. ఆ క్షణం మనం ఫీల్ అవుతాం. నువ్వు ఫీల్ అయినంత మాత్రాన అది నిజం అవుతుందా? ఏది నీ కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినంత మాత్రం నిజం అవుతుందా? ఇద్దరు ఏడవాకవి, నేనున్నాను పక్కనే. పాపం అండి, పాప హీరోయిన్ చూడండి ఎంత బాధ పెడుతున్నాడో విలన్ అంటాడు. ఆ కాసేపు నీకు ఫీలింగ్, నీ ఫీలింగ్ మిథ్య, ఆ హీరోయిన్ బాధపడటం మిథ్య, నిజం కాదు కదా. ఇప్పుడు ఆవిడ బాధపడటం నిజం కానప్పుడు నువ్వు బాధపడటం మిథ్య, నిజం కాదు. నువ్వు బాధపడటం నిజం కాదు, ఆవిడ బాధపడటం నిజం కాదు. ఆవిడ లక్షలు తీసుకొని వెళ్ళిపోతుంది ఆ సీన్ అయిపోగానే. ఎవరు సత్యం అంటే స్క్రీన్ సత్యం. కనుక ఈ గృహంలో మన పిల్లలు ఇవన్నీ కూడా ఈ సీన్ లాంటివి. ఒక్కొక్క సీన్ అనమాట. వంటింట్లో ఒక సీను, డైనింగ్ హాల్లో ఒక సీను, అన్ని సీన్లు. అబ్బాయి పోట్లాడేటప్పుడు ఒక సీను, అమ్మాయి కోపం వచ్చినప్పుడు ఒక సీను. ఇంట్లో ఎన్ని రకాల సీన్లు. సినిమాలో ఏముంది అప్పుడప్పుడు ఇన్ని ఎపిసోడ్లు. ఇంట్లో అయితే ఒకటా రెండా, ఒక రోజా 2 రోజుల, ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాల నుంచి ఎపిసోడ్ మీద ఎపిసోడ్. భాగాలు, 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం, ఎన్ని భాగాలు. ఈ సినిమా డబ్బులు లేకుండా కొనుక్కోవచ్చు. అదైతే సెట్ ఆఫ్ బాక్స్ పెట్టుకోవాలి, టీవీ పెట్టుకోవాలి, పెద్ద స్క్రీన్ కావాలి, లేకపోతే సినిమా థియేటర్కి వెళ్ళాలి, కూర్చోవాలి, టికెట్ కొనాలి. ఇప్పుడు మన ఇంట్లో సీన్స్కి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే తురియ ఆత్మలో జరుగుతున్నాయన్నీ. మనం ఇంట్లో చేసేటప్పుడు నేనైనా తురియ ఆత్మని ఇప్పుడు భార్యగా నా యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నాను. తురియ ఆత్మనైన నేనే నా మీద ఇప్పుడు గురువు రోలుని ప్లే చేస్తున్నా. గురువు తురియ ఆత్మ అయిన మీరే శిష్యుడి రోలుగా కూర్చున్నారు. శిష్యురాలు శిష్యుడు రోలుగా కూర్చున్నాడు. ఇప్పుడు ఈ రోల్స్ కరెక్టా, తురియ ఆత్మ కరెక్టా, సత్యమా? అప్ప ఆన్సర్లు బాగా చెప్తున్నారే. ఓకే. ఆత్మ అనుబోధేన నా సంకల్పయితే. ఇంకా ద్వైతం ఉన్నదా? ఇప్పుడు ఉండనివ్వండి, ఉంటే ఉంటుంది, కానీ అది సత్యం కాదని తెలిసిపోయింది మనకు. ఇంత పాట ఉంటే ఏమైంది పాపం, కానీ ఇది సత్యం కాదని మనకు తెలిసిపోయింది. దీన్ని ఉపయోగించుకోవచ్చా లేదా? కనుక మీకు తురియ ఆత్మ జ్ఞానం వచ్చినా కూడా మీరు ఇంటికి వెళ్ళి హాయిగా అన్నీ మామూలుగానే తినచ్చు. ఏంటో అనుకుంటారు వేదాంతం అంటే, సన్యాసం అంటే ఏం తినకూడదు, ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు, సీరియస్గా ఉండాలి. ఎవరు చెప్పారు సీరియస్గా ఉండమని? కృష్ణుడు ఎట్లున్నాడు? ఆనందంగా వెన్న దొంగలాగా వెన్న తింటూ నవ్వుతూ, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. పాట పాడుతున్నాడు, వేణు వాయిస్తూ ఉంటాడు. ఆయనకేంటి పరమాత్మ అన్నారా లేదా? జ్ఞానం రాగానే మనసు పోయిందనుకోండి, అండి మోక్షం రావాలంటే మనసు పోవాలన్నారు ఆయన. మనస్సు అమనీభావం అన్నారు. నిజంగా మనస్సే పోయింది అనుకుందాం. ఉదాహరణకి జనం అన్నట్లుగా మనస్సే పోయింది అనుకోండి. ఇప్పుడు మనసు జ్ఞాని అవ్వగానే మనసు పోయింది. మనసు పోతే ఆ జ్ఞాని గురించి చెప్పబడింది శాస్త్రంలో. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. జ్ఞాని మనస్సు ఇలా ఉంటుంది. జ్ఞాని అందరినీ ప్రేమిస్తాడు, జ్ఞాని ఎవరిని ద్వేషించడు.
జ్ఞానికి అందరూ సమానంగా ఉంటారు. ఆయనకి ఇంత గొప్పగా వర్ణించారు జ్ఞాని గురించి. ఆయనకి మనస్సే లేకపోతే ఇంకెవన్నీ ఎట్లా? ఇవన్నీ ఎవరి గురించి చెప్పినట్టు? మనస్సే లేదనుకోండి, ఆయన జ్ఞానం అనగానే మనస్సు అమనీభావం చేయగానే జ్ఞానం వచ్చింది, మోక్షం వచ్చిందంటే ఇంకా ఆయన కరుణ, ఆ జ్ఞానికి కరుణ ప్రేమ ఉండవనే కదా అర్థం. అప్పుడు ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పబడింది? ఆయన కరుణామయుడు, జ్ఞాని, ప్రేమమూర్తి అని చెప్పబడింది శాస్త్రంలో. ఎవరిని ద్వేషించడు ఆయన అని చెప్పబడింది. అంటే ఆయనకి మనసు ఉన్నదా లేదా? అప్పుడు మనస్సు ఉన్నది. వీళ్ళు అనుకున్నట్టుగా మనసే పోయిందనుకోండి ఒకవేళ, అప్పుడు మనకు బోధించే వాళ్ళకి ఆయన జ్ఞాని, శాస్త్రం బోధిస్తున్నారు మనకు జ్ఞాని, ఆయనకు మనసు పోయి ఉండాలి. మనసు పోయిన జ్ఞాని ఏం బోధిస్తాడు? మనసు లేకుండా ఏం బోధిస్తాడు? బోధించాలంటే మనసు ఉండాలి. మనసు లేకుండా ఏం బోధిస్తాడు? ఇప్పుడు అర్థమైంది అమనీభావం అంటే. మనసు తీసేస్తే గురువు ఎక్కడున్నాడు, బోధన ఎక్కడుంది? అర్థమైందా? అమనీభావం అంటే మనసును నాశనం చెయ్యి అన్నాడు గురువుగారు. మనసును నాశనం చేసిన తర్వాత ఇంకేమిటంటే ఆయన క్లాసు తీసుకునేది? ఏం బోధిస్తాడు మనసు లేకుండా? మనసు ఉంటేనే కదా బోధన జరుగుతుంది. కనుక మనస్సు ఉండాలి, కానీ ఆ మనస్సు ద్వైత దృష్టిని తీసేయాలి. ద్వైతాన్ని చూస్తున్నది చూసినప్పటికీ సత్యం కాదని మనసుకి చెప్పాలి, మనసుకి తెలియాలి. సినిమా చూడు, కచేరీ చూడు, లేదు నేను కచేరీ చూడను, ద్వైతం అంతా ఇదంతా ద్వైతం అండి, డిస్టర్బెన్స్గా ఉందన్నాడు. అది డిస్టర్బెన్స్ కాదు, అది నువ్వు సత్యం అనుకుంటూ చూస్తే డిస్టర్బెన్సే. ఆహా, అంతా నాటకం జరుగుతుంది చూడండి. నాటకం నాటకంలాగా చూడాలి. నాటకం సత్యం అనుకుని చూస్తే బాధ. అది ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్గా చూడు, అంతేగాని ఎంటర్టైన్మెంట్ నిజం అనుకున్నావు అనుకో ఏమవుతుంది? బాధపడతావు. ఈ యొక్క భార్యాభర్త, గృహము, ఇల్లు, వ్యవహారము, ఇవన్నీ కూడా బాధ్యతలు కూడా ఒక నాటకం లాంటిది. నాటకాన్ని ఆ పాత్రను వేసేటప్పుడు నాటకంలో నాటకంగానే వెయ్యి. అది నాటకం జరుగుతున్నది తురీయ ఆత్మ అనే తెర మీద అని గుర్తుంచుకోవడమే అమనీభావం. అర్థమైందా? అంతేకాని ద్వైతం దృష్టి తీసివేయాలి, కానీ మనస్సు నాశనం చేయక్కర్లేదు. మనస్సులో ఉన్న ద్వైత దృష్టి కూడా ప్రాబ్లం లేదు. ద్వైత దృష్టిలో సత్యత్వం, అబ్బా చాలా కష్టం. అమనీభావం అంటే మనస్సును నాశనం చేయడం కాదు, మనస్సు చూసే ద్వైతాన్ని నాశనం చేయడం కాదు. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి ఈ పాయింట్లన్నీ. అమనీభావం అంటే మనస్సుని నాశనం చేయడము కాదు, మనస్సు చూసే ద్వైతాన్ని నాశనం చేయడం కాదు. అమనీభావం అంటే మనస్సు చూసే ద్వైతాన్ని సత్యంగా చూడకుండా ఉండడం. మనస్సు చూసే ద్వైతాన్ని అంటే రకరకాల పేర్లు, వ్యవహారాలు ఇవన్నీ కూడా మనస్సు చూసే ద్వైతాన్ని సత్యంగా భావించకుండా ఉండటమే అమనీభావం. అబ్బా, మనసు చూడాలి, చూసిన ద్వైతాన్ని ద్వైతంగా చూడు. ద్వైతమే కదా. వాళ్ళ చెప్పులు నేను వేసుకుంటాను అంత అద్వైతమేమనండి అని చెప్పి వాళ్ళ చెప్పులు నేను వేసుకోకూడదు. వంకాయ కూర వంకాయ కూరే, పప్పు పప్పే, సాంబార్ సాంబారే, ఏమండి అంత అద్వైతమేనండి అని అంటారా? అల్లపచ్చడి రుచి అల్లపచ్చడికి ఉంటుంది, గోంగూర పచ్చడి రుచి గోంగూరకు ఉంటుంది. అంత అద్వైతమేనండి అంటే ఏం బాగుంటుంది అక్కడ? అనకూడదు. దేని రుచి దానిదే. ద్వైతం చూడు, అనుభవించు, కానీ ద్వైతంలో సత్యత్వాన్ని మాత్రం అంగీకరించకూడదు. చూసినప్పటికీ కూడా ఈ ద్వైతం అనేది మిథ్యా అని తెలుసు. నాటకం చూసేటప్పుడు ఎట్లా అది మిథ్యా అని తెలుసుకుంటున్నావో అప్పుడు నీకేం బాధ లేదు కదా. అది సత్యం అనుకుంటే నువ్వు దిగులు పడతావు. అది సత్యం కాదని తెలుసుకొనే ద్వైతాన్ని చూడు. ఆ ద్వైతం ఉండడానికి ఆధారమైనటువంటి తెర తురీయ ఆత్మని గుర్తు చేసుకో. ఇది అమనీభావం అంటే. అయిపోయింది వేదాంతం. ఇదే చింతన చెయ్యాలి. అర్థమైంది? అమనీభావం అంటే మనసును నాశనం చెయ్యి అంటే ఏం చేస్తాం? అమనస్తాం తదా యాతి. చూసారా? అప్పుడు
ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడైతే నీకు ఆత్మబోధ తురియ ఆత్మ నేను, తెరలాంటి ఆత్మను నేను అని గురువు ద్వారా నీకు తెలుస్తుందో అప్పుడు నీకు ద్వైతం కనపడదు. కనపడదంటే ఏమిటి అర్థం? మళ్ళీ అక్కడ ద్వైతం సత్యంగా అనిపించదు. వాళ్ళు ఏదైనా అన్నా కూడా నాకేం బాధ అనిపించదు. అందుకని జ్ఞాని ఎందుకు ఆనందంగా ఉంటున్నాడో తెలుసా? ఇప్పుడు అన్నా కూడా మనల్ని అంటుకోవు కదా. పాపం ఏదో వాళ్ళు అజ్ఞానంలో అంటుంటారు. అది డ్రామా, నాటకం. నాటకంలో కూడా పోట్లాటలు ఉంటాయా ఉండవా? క్లైమాక్స్ ఉంటుందా ఉండదా? మరి ఈ నాటకంలో ఉండాలా లేదా? అది సంగతి. అర్థమైందా? తదా అప్పుడు ఆ సమయంలో 40 నిమిషాలు 50 నిమిషాలు మీ గురువుగారు చెప్పిన తర్వాత అని అర్థం. తదా నువ్వు ఈ విధంగా మొదటి లైన్ అర్థం చేసుకున్న తర్వాత అమనస్తాం, మనస్సు అమనీభావాన్ని పొందినది కనుక ఏమిటి అమనస్తాం అంటే ఈ మనస్సు ఉండడానికి ఆధారం తురీయ ఆత్మ అని అర్థం. అమనస్తాం, అమనస్తాం యాతి, మనస్సు తురీయ ఆత్మలో లీనమైపోయింది. చూసారా? మనస్సు ఎక్కడుందండి ఇప్పుడు? ఏమండి, నాటకం సత్యమా తెర సత్యమా? ఈ మనస్సు చూసే దృశ్యాలు ఇవన్నీ నాటకం అన్నాం, ఇవి సత్యం కాదు. ఎవరు సత్యం? తురీయ ఆత్మ. అర్థమైందా? అదే చెప్తున్నారు ఇక్కడ. గ్రాహ్య అభావే తద్ అగ్రహం. ఎప్పుడైతే ఈ మనస్సు అనేటువంటిది మిథ్యా అని తెలుస్తుందో, ఈ మనస్సు చూసే ద్వైతం మిథ్యా అని తెలుస్తుందో అప్పుడు అమనస్తాం గ్రాహ్య అభావే, ఈ యొక్క వస్తువులన్నీ కూడా ఇది సత్యంగా భావించదు ఆ మనస్సు. గ్రాహ్య అభావం అంటే ఏమిటి? ఈ యొక్క వస్తువులన్నీ కూడా చూసేవన్నీ కూడా అవి నిజం కాదు. గ్రాహ్య అభావం, అది నిజంగా గ్రహించదు, నిజంగా తీసుకోదు, సత్యంగా తీసుకోదు అని అర్థం. తద్ అగ్రహం. తద్ అగ్రహం అంటే ఏమిటి? దాన్ని చూడనట్లే, ఆ ద్వైతం చూసినప్పటికీ కూడా అది సత్యం కాదు. కాబట్టి ఇప్పుడు మీరు కుండని గ్రహిస్తున్నారా? ఇది గ్రాహ్యమా అగ్రాహ్యమా? కుండ అగ్రాహ్యం అంటే మీరు కుండ దృష్టి ఉందా మీకు, మట్టి దృష్టి ఉందా? ఇప్పుడు మీరు కుండను చూస్తున్నారా, మట్టి చూస్తున్నారా? క్లాసుకు రాకముందు చూసారా? అది అందుకని చెప్పారు గ్రాహ్య అభావే. ఈ కుండని కుండగా తీసుకోవడం లేదు మీరు. అప్పుడు కుండ అగ్రహమే కదా, కుండని తీసుకోలేదు కదా మీరు. కుండని కుండగా చూడకపోవడం వల్ల కుండని కుండగా మీరు తీసుకోవడం లేదు. కుండని కుండగా మీరు చూడకపోవడం వల్ల కుండని కుండగా గ్రహించడం లేదు. కుండని కుండగా మీరు చూడడం లేదు. అదే క్లాసుకు రాని వాళ్ళు కుండగా చూస్తారు. మనం ఏం చూస్తున్నాం? మట్టి చూస్తున్నాం. కుండ కుండగా చూడకపోవడం వల్ల ఇప్పుడు నిజంగా అది లేదు కనుక కుండని గ్రహించడం అనేది లేదు. తద్ అగ్రహం అన్నారు. అదేవిధంగా మనస్సును మనస్సుగా చూడకపోవడం వల్ల మనస్సు చూసే ద్వైతం అంతా నాటకం కనుక, మిథ్య కనుక, మనస్సులో వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా మిథ్య కనుక ఏమవుతున్నది ఇక్కడ? గ్రాహ్య అభావ. వాటి నేను సత్యంగా తీసుకున్నాను. ఎవరన్నా తిట్టినా సరే, అన్నా సరే, అవన్నీ ఈ శరీరానికి మనస్సుకి ఇది సత్యం కాదు కదా, గ్రాహ్య అభావం. అప్పుడు నేను తద్ అగ్రహమే కదా, నేను తీసుకోవడం లేదు కదా వాటిని సీరియస్గా. ఏమిటి నేను అరుస్తుంటే నువ్వు అట్లా ఉంటావు? మనం కాముగా ఉంటాం. వాళ్ళు ఎట్లా ఉంటారు అవతల వాళ్ళు? వాళ్ళకి సత్యం, మనకు సత్యం కాదు. చూసారా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మాట్లాడేవన్నీ నాటకంతో సమానం. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళు మాట్లాడేవి మాటలన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అందుకని వాళ్ళ ముందు నవ్వకండి, మనస్సులో ఆనందంగా. అందుకని జ్ఞానికి కోపం, తాపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎవరి మీద? ఆ పిచ్చుక అద్దంలో చూసుకొని ముక్కుతో పొడుస్తున్నదిట, తన బొమ్మని తను పొడుచుకుంటాం. ఆ పొట్టాడి అరిచే వాళ్ళు కూడా ఎవరు? తురీయ ఆత్మ మీద బొమ్మలు. తురీయ ఆత్మ మీద
పేరు రూపం ఇవన్నీ కూడా ఒక నాటకం. అది నాటకం అని తెలుసుకుంటూ నాటకాన్ని ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? జ్ఞాని ఎంత విశ్రాంతిగా ఉంటాడో చూసారా, ఎంత లిజర్గా ఉంటాడో చూసారా. ఇప్పుడు అది జ్ఞాని గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎంతో పొగుడుతాడు. పరాభక్త గుణాతీత స్థిర ప్రజ్ఞ. ఏమిటి జ్ఞానం చూసారా? ఏం తేడా? ఇప్పుడు ఏమైంది? మీరు మీ ఇంట్లోనే ఉంటారు, మీరు ఫలానా వారి భార్య, ఫలానా ఆవిడ భర్త, ఏమన్నా మార్పు ఉందా? ఏమీ లేదు. మీ రంగులు ఏమన్నా మారిపోయినాయా? మీ పేర్లు ఏమన్నా మారినాయా? ఏమీ లేదు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు జ్ఞానం, మనస్సులో బుద్ధిలో జ్ఞానం వచ్చిందంతే. చూసారా? తర్వాత కారిక అకల్పకమజం జ్ఞాతం కమజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుధ్యతే. ఎప్పుడన్నా సందేహం వచ్చినప్పుడు వెంటనే కుండ పట్టుకోండి చేతిలో. అందుకని ఇంట్లో ఒక కుండ చిన్నది కొనుక్కొని పెట్టుకుంటే నిజంగా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరికి కనపడకుండా పెట్టుకోండి, లేకపోతే పగలగొడతారు తీసుకెళ్ళి. అందుకని కుండలో కాస్త మట్టి పోసి కొంచెం తులసి మొక్క ఏదైనా పెట్టుకోండి. పెట్టుకుంటే ఎవరు తాకరు దాన్ని. అప్పుడు చూసి కుండ మట్టి 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 అనుకుంటూ ఉండొచ్చు. అట్లాగే ఇక్కడ చెప్తున్నారు, ఇది చాలా కష్టమైన కారిక, చాలా ముఖ్యమైన కారిక. ఈ 3 కారికలు కూడా 39 వరకు ఇదే, అంత చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రిక్కీ శ్లోకం అన్నమాట. ఇది కారిక ట్రిక్గా ఉంటుంది. ఆత్మ అజం నిత్యం అన్నారు. అజం అంటే తురీయ ఆత్మ, జన్మ లేనటువంటి ఆత్మ, నిత్యం శాశ్వతం. వెంటనే తెర గుర్తుకు రావాలి. ఎన్ని సినిమాలు వస్తుంటాయి, ఎన్ని పోతూ ఉంటాయి. తెర మారుతున్నదా? అదే తెర, మన టీవీ తెర. ఎన్ని రకాల ప్రోగ్రాములు చూస్తున్నాం ఒకే తెర మీద. ఇప్పుడు తురీయ ఆత్మ, అది గుర్తుపెట్టుకోండి. సినిమా తెర లేకపోతే మన టీవీ తెర. సినిమాకి ఎవరు పోతున్నారు? ఇప్పుడు టీవీ తెర. ఎందుకని కళ్ళు ఇంట్లో తలుపు తీయంగానే అదే కదా కనపడుతుంది. ఇప్పుడు వేదాంతం ఈజీ మనకి. ఇంట్లో ఒక కుండ పెట్టుకోండి, ఓకే, టీవీ తెర చూసుకోండి. ఓకే, నిత్యమా కాదా? ఇప్పుడు తెర చోట్లో అది ఉదాహరణ. ఏం గుర్తుపెట్టుకోవాలి? తురీయ ఆత్మ. ఎవరా తురీయ ఆత్మ? నేను ఆ తురీయ ఆత్మని. నిత్యం, తెర నిత్యం, నేను నిత్యం. ఓకే. తర్వాత బ్రహ్మజ్ఞేయం. ఇది అన్వయమే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. బ్రహ్మజ్ఞేయం. ఈ యొక్క తురీయ ఆత్మని ఎలా తెలుసుకోవడం అనేది, ఇది ఒక జ్ఞేయ వస్తువుగా నువ్వు తెలుసుకోలేవు. జ్ఞేయ వస్తువుగా నువ్వు తెలుసుకోలేవు. బ్రహ్మజ్ఞేయం. ఈ ఆత్మ ఏదైతే జన్మ లేకుండా తురీయ ఆత్మ ఉన్నదో ఇది ఏ విధంగా నువ్వు తెలుసుకోవాలి? బ్రహ్మగా తెలుసుకో అంటున్నారు. బ్రహ్మజ్ఞేయం, బ్రహ్మగా తెలుసుకో. ఈ తురీయ ఆత్మని నేనే అన్నావు కదా, ఈ నేనే అన్నటువంటి ఈ తురీయ ఆత్మని బ్రహ్మజ్ఞేయం, బ్రహ్మ అనే విషయంగా తెలుసుకో అంటున్నారు. అది బయట చూసే వస్తువు కాదు, బ్రహ్మమే నేను అని తెలుసుకో. బ్రహ్మజ్ఞేయం. ప్రచక్షతే, బ్రహ్మవిద ప్రచక్షతే. బ్రహ్మవిధులు అంటే బ్రహ్మను తెలుసుకున్నవారు చెప్తారు ఈ విధంగా, ఈ జన్మ లేనటువంటి ఈ తురీయ ఆత్మని బ్రహ్మముగా తెలుసుకో అన్నారు. ఇప్పుడు తెలుసుకో అంటే పుష్పాన్ని తెలుసుకున్నానండి, పుష్పం నాకంటే వేరు, పుష్పాన్ని తెలుసుకున్నాను. అట్లా బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మం నాకంటే వేరా? తెలుసుకోబడేదంతా నాకంటే వేరు కదా, తెలుసుకోబడేది దృశ్యం కదా. అప్పుడు బ్రహ్మ తురీయ ఆత్మ ఈ బ్రహ్మాన్ని తెలుసుకున్నది అంటే బ్రహ్మ కూడా వస్తువై కూర్చుంటాడు. అలా తెలుసుకోకూడదు. ఆ బ్రహ్మ నీవుగా తెలుసుకో. పుష్పాన్ని తెలుసుకున్నాను, పుష్పం నేనవుతానా? కాను. క్లిప్పుని తెలుసుకున్నాను, క్లిప్పుని నేనవుతానా?
ఇవి ప్రమేయాలు, బయట కనిపించే ప్రమేయాలు, వస్తువులు. కానీ నేను బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మని ఒక వస్తువుగా తెలుసుకోను, బట్ నేనేగా తెలుసుకుంటాను. నన్ను నేనే బ్రహ్మగా తెలుసుకుంటాను. అర్థమైందా? చాలా చాలా హెవీ వేళ, వచ్చే వారం చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.